రాఘవేంద్ర స్వామి జీవిత చరిత్ర సీరియల్ ఒకటి సినిమా చూశాను. అప్పుడు అంత అంటే గొప్పవాళ్ళు చూడాలనే ఉద్దేశం. అందులో నాకు బాగా గుర్తుండిపోయేది ఒక సీన్ ఉంది. రాఘవేంద్ర స్వామి గురువు దగ్గర విద్య నేర్చుకుంటారు. కుంభకోణం నేర్చుకుంటారు. పేరు కూడా మంచిగా గుర్తుంది. ఆయన దగ్గర నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటాం. ఒక చిన్న బాబు ఉంటారన్నమాట. ఉంటే గుమ్మం దగ్గర గుమ్మం దగ్గర దరిద్ర దేవత కనబడుతుంది ఆయనకి. అంటే నాకు గుర్తున్నది చెప్తున్నాను. కనిపించి, నాయనా నేను నీ ఇంట్లో ప్రవేశించాలనుకుంటున్నాను అంటుంది. అంటే అమ్మ మీరు నన్ను అడగాల రావచ్చు కదా అంటే, నీకున్న యోగ శక్తి, తర్వాత నీ యొక్క ధర్మ నిరతికి నువ్వు ధర్మంగా నీతిగా ఉంటావు, అందువల్ల నేను నీ దగ్గరికి రాలేకపోతున్నాను నాయనా అని. నువ్వు ఆహ్వానిస్తే కానీ నేను రాలేను అని చెప్పి అంటే, అదేంటమ్మా అలా అంటారు, నాకు రాసి పెట్టుంటే మీరు రండి అని అంటారనమాట ఆయన. మీకు ఎవరడ్డు చెప్తారమ్మా అని అన్నాక వస్తుంది. చాలా కష్టాలు పడతారు. అప్పుడు వాళ్ళ గురువుగారు చెప్తారు, నాయనా నీ భార్య ఎప్పుడైతే కుంభకోణం మీ గురువుగారి దగ్గరికి వెళ్ళిపోదామండి మనం అని అనే వరకు నేను నీతోనే ఉంటాను అని అంటుంది ఆ దేవత. పాపం ఈయన సాయశక్తులా ప్రయత్నం చేస్తారు. ఆ మాట అంటుందేమో తనని. చాలా కష్టాలు, ఉండటానికి తినటానికి కట్టుకోవడానికి ఏమీ ఉండవు. ఆ పేరు తను అనడానికి ఎంత ప్రయాసపడతారో. కానీ ఈ నోటితో ఆ మాట అనకూడదు. తన భార్య తనంతట తాను మనం కుంభకోణం వెళ్ళిపోదామండి, మీ గురువు దగ్గర ఉందాము, నేను ఇది భరించలేకపోతున్నాను అని. అప్పుడు ఆ దేవత నేను వెళ్తున్నాను నాన్న అని చెప్పి వెళ్ళిపోతారు. ఎందుకో నాకు నచ్చింది, చెప్పాలనిపించింది. మన ధర్మం, న్యాయం, మన జీవితానికి సార్థకత అప్పుడే కదా ఉంటాయి. ఆ యొక్క సాక్షాత్తు ఆ దేవత కూడా నేను నీ దగ్గరికి రాలేకపోతున్నాను నాయనా అనే అంత గొప్ప నీతిమంతుల్లా బతికారు కదూ ఆయన. ఓం శ్రీ గురు రమణ.